మరి హఠాత్తుగా ఈ టర్న్ ఏంటి, పొలిటికల్ టర్న్ ఏంటి? అది లాస్ట్ 2019లో వచ్చిన మార్పు అండి, పెద్ద మార్పు అది. సో రాష్ట్రం ఒక పక్క యూత్ చదువు లాస్ట్ టైం 5 yearsలో మా వారికి ఇప్పుడు ఐ థింక్ డిఎస్సి రాయాల్సిన ఏజ్ దాటిపోయింది. ఇప్పుడు రాయడానికి ఇప్పుడు లేదనమాట, లేదు. నువ్వు 5 years ఎందుకు నాశనం చేసినట్టు, నువ్వు ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి? ఎక్కడో బటన్ నొక్కారు, ఏదో వస్తుంది చేస్తుంది అని చెప్పేసి ఈ ఫోకస్ ఇదే పెట్టాను. తర్వాత నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళందరికీ నువ్వు అవకాశం కల్పించుంటే ఈరోజు వాళ్ళ స్థానంలో ఒక దేవుళ్ళలా కనిపించేవాడివి. ఏదైనా ఇన్ని ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, డిఎస్సి వదులుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఓన్లీ దిక్కుమాల ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. నాకేం భయం లేదు చెప్పడానికి, ఎందుకంటే సఫర్ అయ్యాం కాబట్టి. ఈరోజు ఉంటే ఒక కుటుంబంలో ఒక పర్సన్కి జాబ్ వస్తే ఎంత హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోద్ది, ఫ్యామిలీ మొత్తం సెటిల్డ్ కదా. మరి అట్లాంటి అంత చిన్న విషయాన్ని నీ యొక్క స్వలాభం కోసం, నీ యొక్క స్వార్థం కోసం నేను వేస్తున్నాను నవరత్నాలు అని చెప్పి దిక్కుమాల అన్ని చేసి ప్రజల్లోకి ఎవరండి డబ్బులు ఏమని చెప్పింది? కూలీలకు పనులే లేవు, ఇంకా జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటాయి. తర్వాత నేను రాగానే సిబిఎస్ రద్దు చేస్తానన్నాడు, చేశాడా? పోలవరం కంప్లీట్ చేస్తానన్నాడు, చేశాడా? నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మెడలు వంచన్నారు. నీ మెడలు అడిగి వంచావు తప్పితే వాళ్ళ మెడలు ఏమైనా వంచగలిగేవా? మద్యపానం పూర్తిగా నిషేధించి నాకే నేను వస్తాను ఓట్లు అడుగుతానన్నావు, నిషేధం చేసావా? ఏర్లై పారింది. ఇప్పుడు అదే మాటల్ని ఒక రోజా ఒకటి, ఓ శ్యామల ఒకటి, మద్యపానం ఇదైపోతుంది. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రాండ్స్ చేసుకొని, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రాండ్లు పెట్టుకొని 500, 600, thousands పెట్టుకొని చేసావు. ఇప్పుడు ఉన్నా కూడా లిమిట్లోనే గవర్నమెంట్ ఏదైతే రేట్ ఉందో ఆ రేటు ప్రకారం చేసుకుంటావు. నువ్వు తీసుకున్నంత బ్లాక్ మనీ కాదంటావా? దీనికి సమాధానం ఓన్లీ క్యాషే, మళ్ళీ ఓన్లీ క్యాషే, నో ఆన్లైన్ పేమెంట్. మరి ఈ డబ్బులంతా ఏం చేసావు నువ్వు? మరి ఎంతసేపటికి ఏదైనా మాట్లాడితే ఈ కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, అంటే ఎవరైనా ఒకరు ఆన్లైన్లో ఏదైనా మాట్లాడుతుంటాడే వాట్ ఎవర్, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ మాట్లాడితే వాళ్ళని తిట్టేసేయండి, చేసేసేయండి, ఒక మాట అనేసేయండి అని అంటే వాళ్ళు అన్నందుకు నేను ఫీల్ అవ్వట్లా. కానీ ఆలోచించండి, ఆలోచించే శక్తి విధానం మీకు ఎందుకు కోల్పోతున్నారు? ఇవన్నీ చేశారా? ఇప్పుడు నేను మాట్లాడడం కాదు కదా, మీరు నన్ను ఏదో అంటారు, పర్సనల్గా నన్ను క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఓకే, అది విషయం పక్కన పెడితే నేను ఏం మాట్లాడుతున్నానో ఆ మాటకి సమాధానం మీరు ఎందుకు చెప్పలేక, అంటే ఆన్సర్ లేని దగ్గరే ఇలాంటివి వస్తాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు తెలివిని ఉపయోగించండి. నన్ను తిట్టడం వల్ల మీకు రూపాయి కూడా లాభం రాదు, వాళ్ళు వేసే డబ్బులు తప్పితే ఇంకేం లాభం రాదు. కానీ ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో నిజం ఉందని, నేను అబద్ధం మాట్లాడితేనే కదా మీరు నన్ను తిట్టాలి. అంతటి తెలివి తక్కువ బుర్రతో ఎలా పనిచేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను అవన్నీ వదిలేసి కూడా చాలా రోజులు అయిపోయింది. మీరు సమాజంలో జరిగిన 5 ఏళ్ల పాటు జరిగిన దారుణాలు, అరాచకాలు చూడడం వల్ల మీరు మాట్లాడాలనుకుని బయటకు వచ్చారా? మీ హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతోమంది సఫర్ అవడం చూసి బయట ఇప్పుడు అది కూడా అండి, ఇప్పుడు నా హస్బెండ్ లాంటి వాళ్ళు చాలామంది చదువుకొని డిగ్రీలు చేత పట్టుకొని బీఎస్సీ బీఈడీలు చేసి ఇబ్బందులు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్టు ఒక్క రాష్ట్రంలో ఎంత అరాచకం అయిపోయింది, డెవలప్ చేయకుండా రాష్ట్రాన్ని. తర్వాత ఎక్కడికన్నా వెళ్తే మీది ఎక్కడ అని అంటే ఆంధ్ర, మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము అని అంటే అది మన ఆంధ్ర రాష్ట్రానికి పడిన పెద్ద దౌర్భాగ్యం. 3 రాజధానులు అన్నాడు, మూడు రాజధానులు ఒక్క రాజధానిని కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైజాగ్ వెళ్తానే 150 times అని ఉంటారు ఆయన నోడుతున్న ఆయన. అదేమన్నా చేశారా? సో ఇలాంటివన్నీ చేయాల్సిన డ్యామేజ్ అంతా రాష్ట్రానికి చేసేసి, ప్రజల్ని ఇదంతా చేసేసి, నేను నేరుగా ఒక బటన్ నొక్కేశాను, వాళ్ళ జోబీలో డబ్బులు పడ్డాయంటే నువ్వు సోమరపోతలు చేస్తున్నావు వాళ్ళని. ఎందుకు? అవసరం ఏముంది? అక్కడ కలిగిందండి నాకు, అక్కడ వచ్చినటువంటి మార్పు ఇది. రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రజలకు డైరెక్ట్గా డబ్బులు ఇస్తే కాదు, రాష్ట్రం అభివృద్ధి చేస్తే, కంపెనీస్ తీసుకొస్తే, కొంతమందికి ఉద్యోగాలు ఇస్తే అక్కడ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో 1 లైట్ 2 లైట్లు వెలుగుతాయి, మంచిగా పుష్టిగా ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళ పిల్లలకి మంచి చదువులు కానీ మంచి పెళ్ళిళ్ళు కానీ ఇది చేస్తారు. ఇవేం లేకుండా నువ్విచ్చే 1000కి 2000కి 1500కి బాగుపడతాయి జీవితాలు? ఆ మాత్రం తెలీదా? ఆఫ్టర్ ఆల్ నాకే ఒక చిన్న పేద కుటుంబంలో నుంచి వచ్చిన నాకే అట్లు ఇట్లు మాటలు రాకుండా ఉన్నటువంటి నాకే ఇంత నాలెడ్జ్ ఉంటే ఒక స్టేట్కి సీఎంగా చేసిన వాళ్ళకి మీకెంత నాలెడ్జ్ ఉండాలి? తెలీదా? మరి అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు కదా, వీళ్ళు ఆయన దగ్గర ఉండే వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది, ఎంతవరకు పాయింట్ ఉంది అనేది వాళ్ళు తెలుసుకొని మాట్లాడగలిగితే రాష్ట్రం డెఫినెట్గా డెవలప్ అవుతుంది. లేదు మా నాయకుడిని ఏమన్నా మేము ఒప్పుకోలేము, మేము ఇలాగే తిడుతూ ఉంటాం, ఇలాగే మేము అందరం చంపేసి డోర్ డెలివరీలు చేస్తూ ఉంటాం, ఈ మా వైఖరిని మారదు, మేము ఇలాగే ఉంటామంటే ప్రతి ఒక్కరికి ఒకడు వస్తాడు.
ఎవరు మనం ఆపలేకపోతే భగవంతుడు శిక్షిస్తాడు. సంభవామి యుగ యుగేలా హా, అది నేను మన జరిగింది అనుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.